చెప్పు సార్ దిగ్విజయ్ సింగ్ మాత్రం మీకు సోకాజ్ నోటీస్ ఇచ్చాడని చెప్తాను, మీరు మాత్రం ఇవ్వలేదు. నాకు రాలేదు కాబట్టి రాలేదని చెప్తా, వచ్చిన రోజు వచ్చిందని చెప్తా. రానప్పుడు రాలేదని చెప్పాలి, లేకపోతే అబద్ధం చెప్పినాను నాకేమన్నా లాభం ఉందా? ఏం లాభం లేదు. నాకు అబద్ధం చెప్పాల్సినటువంటి అవసరం నాకేమాత్రం. 1994 లాంటి సమయంలో జిల్లా నుంచి ఎవరు ఎమ్మెల్యే లేని సమయంలో మీరు కాంగ్రెస్ నుంచి మీరు ఒక్కరు మాత్రం ఎమ్మెల్యే అయినారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్లో మీకు ఎందుకు సార్ ఈ పరిస్థితి? మీ వెంట ఎవరు కలిసి వచ్చే పరిస్థితి లేదు జిల్లాలో. కాంగ్రెస్ అంటే నేను ఓటర్ లేదు కదా, వాళ్ళు వస్తారా రాదు తర్వాత. నేను కాంగ్రెస్లో నేను ఉంటానా ఉండనా అనేది తెలియనప్పుడు ఏమని మాట్లాడతావా నువ్వు? చెప్పు. మీరే ఓవైపు చెప్తున్నారు షోకాజ్ నోటీస్ ఇచ్చాడు కదా అని చెప్తున్నారు. దిగ్విజయ్ సింగ్ గారు చెప్పిన అదేనమ్మా, దిగ్విజయ్ సింగ్ షోకాజ్ నోటీస్ ఇచ్చాడని చెప్పాడు. మరి నన్ను ఉంచుకుంటారా వాళ్ళు పార్టీలో? నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు సార్ ఏముంది? రాజకీయ భవిష్యత్తు ఏముంది? ఇప్పుడు అందరికంటే కూడా అందరికీ ఇంపార్టెంట్ అయినటువంటిది ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు. ఈ సమైక్యాంధ్ర బిల్లు వచ్చింది. రేపు 23వ తారీఖు వరకు, జనవరి 23వ తారీఖు వరకు అసెంబ్లీలో తర్జన ఉంటుంది. అది ఏం జరుగుతుందో చూడాలా. దాని తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు చూసిన తర్వాత ఎటువైపు పోవాలి, ఏం చేయాలని ఆలోచన. అంతవరకు ఏం ఆలోచన లేదు. వచ్చేటువంటి రాజకీయ పరిణామాలు చూడాలి. 23 తర్వాత రాజకీయ పరిణామాలు. 23 తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. నేను ఏ పార్టీలో చేరుతాననేటువంటి మాట ఇంతవరకు చెప్పలేదు. ఇంకా కాంగ్రెస్ రాజు 23 తర్వాత మిత్రులతో కూర్చొని అన్ని ఆలోచన చేసి, మంచి చెడు ఆలోచన చేసి, మరీ ముఖ్యంగా నా కాన్స్టిట్యూన్సీ వాళ్ళ అభిప్రాయం అంతా నేను ఒకటే సోబోటివ్గా ఆ నిర్ణయం తీసుకుంటే అదేం బాగుంటుంది? అది మంచి పద్ధతి కాదు సార్. మీ సమీప బంధు ప్రతాప్ రెడ్డి ద్వారా మీరు వైఎస్ఆర్లో చేరేందుకు ప్రయత్నం చేస్తారని వాదన. ప్రతాప్ రెడ్డికి వాళ్ళకి ఎన్ని సంబంధాలు లేవు నాకైతే తెలియదు. గతంలో ఉన్నటువంటి సత్సంబంధాలే ఉన్నాయా లేదో కూడా నాకు తెలియదు. అయినా ప్రతాప్ రెడ్డిని నేను ఉపయోగపెట్టుకోవడం ఎందుకు? నాకు జగన్ తెలియకపోతే కదా, మా అబ్బాయికి జగన్ తెలియకపోతే కదా. డైరెక్ట్గా నేనే మాట్లాడచ్చు. జగన్తో ఏముంది మాట్లాడచ్చు. అంటే జగన్ కంటే చంద్రబాబు నాయుడు పలుసార్లు విన్నవించడానికి పత్రికల్లో వచ్చినాయి. అది నిజమేంటారా? చెప్పాను కదా. ఇప్పుడు చంద్రబాబు బెటర్ అనేటువంటి మాట ఎన్నో సందర్భాల్లో, ఈవెన్ మేమందరం అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా చెప్పేటువంటి వాడిని నేను. అతనికి ఒక పట్టుదల ఉంది. ప్రజలు అనేటువంటి ఆలోచించాలనేటువంటి వాడు. ఈ రాష్ట్రము, ఈ దేశము ఎట్లా పోతుందని ఆలోచన చేసేటువంటి వాడు. కాబట్టి అతనిలో ఇది ఉంది, ఆ పట్టుదల ఉంది, ఆలోచన ఉంది, ప్రణాళిక ఉంది అతని దగ్గర. కాబట్టి అతను మంచిగా చెప్తాంట. ఇవాళ కాంగ్రెస్ వీడి తర్వాత కాదు ఈ మాట చెప్పేది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మా సహచరులు అందరితో కూడా చెప్పేది. నాకెప్పుడు కూడా ఎవరి దగ్గర అయినా మంచి అనేది ఉంటే మంచి అని చెప్పాలి, చెడు ఉంటే చెడు చెప్పాలనేటువంటి అభిప్రాయం తప్ప ముఖస్థుతి కోసం ఎవరిని పోగేటువంటి అలవాటు నాకు ఎప్పుడు లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. మన మీడియాలో చెప్పారు కదా సార్, తెలుగుదేశం 2 నాలుగుల ధోరణి